భారత్, ఇరాన్ మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని చూసి భరించలేనటువంటి పాకిస్తాను ఈ 2 దేశాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ చేస్తూనే ఉంది. కానీ దాని యొక్క ప్రయత్నం ఫలించడం లేదు. ఎప్పుడైతే భారతదేశం అంటే మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ జరిగిందో అక్కడికి ఇరాన్కి చెందినటువంటి ఒక నౌక వచ్చింది. అదే ఐరిస్ డేనా. ఈ ఐరిస్ డేనా వచ్చిన తర్వాత రిటర్న్ అయిపోయిన తర్వాత ఎక్కడ శ్రీలంకకి 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు అక్కడ అమెరికాకి చెందినటువంటి సబ్మెరీన్ దాడి చేసింది, దాన్ని ముంచేసింది. 180 మంది ఉన్నటువంటి ఆ నౌకలో 105 మంది అంతమంది చనిపోయారు. తర్వాత శ్రీలంక కూడా ఒక 35 మందిని రక్షించి అక్కడ వాళ్ళకి హాస్పిటాలిటీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది, ఇదే మంచి అదునని చెప్పి ఇరాన్కి భారత్కి మధ్య చిచ్చు పెట్టడానికి ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి ఇంటెలిజెన్సే ఈ యొక్క నౌకకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్కి ఇచ్చింది. అందుకే అమెరికా అంత ఖచ్చితత్వమైనటువంటి దాడి చేయగలిగింది అని అప్పుడే ఒక ఇచ్చేసింది, న్యూస్ స్ప్రెడ్ చేసింది. దాన్ని పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, మరికొంతమంది అమెరికా వాళ్ళు కూడా చూశారు. దగ్గర ఒక 600-700 మంది దాన్ని షేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధానంగా మళ్ళీ దీన్ని రెచ్చగొడుతుంది. ఆ రోజు ఇరాన్ నమ్మలేదు. ఇరాన్కి తెలుసు భారతదేశం అంటే ఏంటో. ఆ రోజే ప్రకటించింది, మా యొక్క నౌక మీద దాడి అమెరికానే చేసింది కాబట్టి మేము అమెరికా మీద మాత్రమే దాడి చేస్తాం, ఇది ఇంకే దేశానికి సంబంధం లేదు. భారతదేశం నుండి వస్తున్నా సరే భారతదేశం యొక్క ప్రాంతంలో జరగలేదు. పైగా ఇది శ్రీలంకకి దగ్గరలో జరిగింది. ఎవరు చేశారో మాకు తెలుసు, దీని వెనక ఎవరో కూడా కుట్రదారులు లేరు, అంతా అమెరికానే దీని యొక్క కుట్ర వెనక ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజే పాకిస్తాన్కి గట్టిగా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏం చేసిందంటే #ఇండియా బ్యాటరైస్ ఇరాన్ అనే ఒక దీన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అంటే ఇప్పటికి కూడా ట్రెండ్ చేసే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని ఇప్పుడు బయటికి తీసింది. అంటే మళ్ళీ మనకి ఇరాన్కి ఏదైనా చిచ్చు పెట్టే అవకాశాలు వస్తాయేమో అని. ఎందుకంటే ఇస్లాం దేశాలన్నీ దానికి సపోర్ట్ చేయాలి. కానీ దరిద్రం ఏంటంటే ఇస్లాం దేశాల్లో ఏ దేశం కూడా దానికి సపోర్ట్ చేయలేదు, పేరుకే బయటకు వస్తాయి. కానీ ఈరోజు 146 కోట్లు ఉన్నటువంటి భారతదేశాన్ని వదులుకోవడానికి ఎవరికి కూడా ఇది లేదు. 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంబంధాలు వేరు, ఇప్పుడు సంబంధాలు వేరు. ఈరోజు మేము మతం అనుకొని ఎవడైనా కొట్టుకు చేస్తే వాడు మతంతోనే చేస్తాడు. అదే ఈరోజు ఇస్లాం దేశాల్లో చాలా వరకు ఉంది. అందుకే ఈ మతం అనే పదాన్ని సౌదీ అరేబియా, అలాగే ఖతారు, మిగతా దుబాయ్ అంటే UAE ఇవన్నీ వదిలేసాయి. అందుకే అవి అభివృద్ధి చెందాయి. వాళ్ళకి తెలుసు మరో 40 సంవత్సరాల తర్వాత ఈ చమురుని ఎవడు దేకిన 20-30% మాత్రమే వాడతారు. కాబట్టి పర్యాటకం డెవలప్ అవ్వాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి, టెక్నాలజీ డెవలప్ అవ్వాలని వాళ్ళు దాని మీద దృష్టి పడ్డారు. ఇప్పుడు పర్యాటకం డెవలప్ అవ్వాలంటే భారతదేశం యొక్క ప్రజలే కావాలి. చైనా వాళ్ళు పెద్దగా వెళ్ళరు, మిగతా వాళ్ళు పెద్దగా రారు. వస్తే యూరోప్ నుంచి కొంతమంది వస్తారు, కానీ ఎక్కువ భాగం భారతదేశం నుంచే రావాలి. మాల్దీవులకి భారతీయులే దిక్కు, టర్కీకి భారతీయులే దిక్కు, అలాగే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు కూడా భారతీయులే దిక్కు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మాట నమ్మి ఎవడు మాత్రం వింటాడు? ఒకవేళ వాళ్ళ మాట నమ్మితే ఎవడైనా వెళ్తాడేంటి వాళ్ళ దేశం? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ఏ దేశానికైనా ఒక ఆర్థికంగా బలంగా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారంటే అది లేదు. ఇప్పుడు వేరే దేశం వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? 56,000 మంది బిచ్చం ఎత్తుకుంటున్నారు. సౌదీ అరేబియా అందుకే ఆ 56,000 మందిని తరిమేసింది. మీరు వస్తారు మా పర్యాటకాన్ని చెడదొబ్బుతారు, భారతీయులు వస్తారు మా పర్యాటకాన్ని పెంచుతారు. ఇంకా అలాంటప్పుడు పాకిస్తాన్ ఎవడు ఆదరిస్తాడు? అందుకే ఇప్పుడు ఇరాన్ మధ్య భారత్ మధ్య ఏదో ఒక విధంగా చిచ్చు పెడదామని చూస్తే దాని యొక్క ఇది ఫలించలేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు దాని గురించి పెద్ద నానాయాగి చేశారు. భారతదేశం వచ్చినటువంటి మన నౌకని మనం కాపాడుకోలేకపోవడం ఏంటి అని. అది ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. పాకిస్తాన్ కంటే దారుణం ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు.